చేస్తుండ్రే అవునా మరి నాకు పొలిటికల్ పరంగా సపోర్ట్ చేస్తావా చేస్తావా అయితే పోయిన టర్మే జీవన్ రెడ్డి మదియాషు మన కోసం టికెట్కు ప్లాన్ చేసిండ్రు అప్పుడు సీరియస్గా. అయితే టికెట్కు ప్లాన్ చేస్తే నరసింహారావును రేవంత్ రెడ్డి దగ్గరికి రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపించిండ్రు. అయితే పిలిపిస్తే నేను ఓడిపోయి ఉన్నా, ఈసారి నాకు ఇయ్యుండ్రి, నెక్స్ట్ సాయి కుమార్కి ఇయ్యుండ్రి అన్నట్టు. అయితే సాయి కుమార్కే టికెట్ ఇస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్స్ లీడర్సు, ఆర్ఎంపీ డాక్టర్లు అందరు కలిస్తే అది గెలిచే సీటు సాయి కుమార్ది, సాయి కుమార్కి ఇవ్వడమే కరెక్ట్ అని మళ్ళా జీవన్ రెడ్డి మదియాస్ లేవనెత్తిండ్రు అన్నట్టు. అయితే దీనికి మళ్ళా ఈ నరసింహారావు ఏం చేసిండంటే, నేను బీజేపీలో ఉంటూ ఓట్లను చిల్లాడగొట్టకుండా టీఆర్ఎస్ కోటెత్తా అన్నట్టు. అయితే దీన్ని మళ్ళా బండి సంజయ్ని కూడా అడిగినరు అన్నట్టు. అయితే బండి సంజయ్ కూడా ఏమన్నా అంటే, నేను నర్సింగ్ అన్న పార్టీలోకి వస్తా అంటేనే కాంగ్రెస్ వాళ్ళు అందరు ఉన్నా కానీ నాతోటి రిబ్బెన కట్టి చేయించిండు ఆయన ఫంక్షన్ హాల్ది. నేను టికెట్ ఇస్తాను, ఆయనకు హామీ ఇచ్చిన గంత మంచిగా నేను ఆయన కార్యక్రమానికి కూడా వచ్చిన కదా, నరసింహన్నకు నేను టికెట్ ఇస్తాను హామీ ఇచ్చిన అని బండి సంజయ్ అన్నాడు అన్నట్టు. అయితే దీనికి మరి ఇది మీ కుల బాంధవానికి పోరు డాక్టర్ సాయి కుమార్ ఆర్ఎంపీ డాక్టర్. అయితే ఈసారి ఒక్కసారి నాకు టికెట్ ఇవ్వమని అడుగుతుండు, కాంగ్రెస్ టికెట్ నరసింహారావు. నెక్స్ట్ సారి సాయి కుమార్కి ఇవ్వమని అంటుండు. మరి దీనికి నెక్స్ట్ సారి నువ్వు టికెట్ ఇయ్యావా ఆయన గిట్ట, ఒకవేళ మళ్ళీ పార్టీలకు వస్తే నువ్వైతే బీజేపీ టికెట్ మళ్ళీ నెక్స్ట్ అయితే ఇయ్యవు కదా అంటే ఇయ్యా అన్నాడు అన్నట్టు. అయితే ఈసారే ఇస్తా అని చెప్పిండు అన్నట్టు. అయితే దీనికి నిరాకరిస్తూ రామచందర్ రెడ్డి డాక్టర్ గారు మా గురువు గారు అన్నట్టు, ఆయన ఆగవ భోజనం పెడతా అన్నాడు. అయితే నరసింహారావు అధ్యక్షంలో మీటింగ్ జరగాల. మదియాసు నాకు 38 కోట్లు కొడతా అన్నాడు. అయితే దీన్ని మేము నరసింహారావుని అడిగితే ఏమంటుండంటే, నువ్వు టీఆర్ఎస్ చేసినావు అంటుండు. విద్యాసాగర్ రావు దగ్గర నువ్వు ₹1 తెచ్చుకొని ఆర్ఎంపీ డాక్టర్లకు ఫుల్ దావతులు ఇచ్చి టీఆర్ఎస్ను గెలిపించినావు అని అంటుండు. నేను మీటింగ్ పెట్టమని అడిగితే, ఇది ఇక మాది 6 నెలల నుంచి యుద్ధం జరుగుతూనే ఉన్నది, పోయిన టర్మ్ నుంచి యుద్ధం జరుగుతూనే ఉన్నది, నేను మాట్లాడుతూనే ఉన్నా ఆయనతోటి. అయితే నరసింహారావును ఎవరైతే ఈ జట్టి లక్ష్మణ్ ఉన్నాడు ఇంటలేడు, మనం చెప్పింది ఇంటలేడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను ఇష్టం వచ్చినట్టు వేసుకోరాదు కానీ. ఇప్పుడు మనం మరి దీన్ని జట్టి లక్ష్మణ్ను మరి ఆయన అంతా లొల్లి లూటించేటట్టు ఉన్నాడు, 300 కాపు సంఘంలోకి పిలిపిస్తా, మరి ఏడికి పిలిపియాలా? జట్టి లక్ష్మణ్ పిలిపియాలి కానీ మరి ఆయన ఇప్పుడు సమస్య పరిష్కారం కావాలి కదా. ఊకే పోస్టులు చేయకమంటే చేస్తున్నా అన్నట్టు. ఇప్పుడు ఏదైనా పోస్టులు చేయాలి అంటే ఈ సమస్య పరిష్కారం అయిన వాళ్ళే పోస్టులు చేయమంటున్నా నేను. ఇప్పుడు నరసింహారావు ఆధ్వర్యంలో, జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మదియాస్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరగాల. మీటింగ్ జరిగిన తర్వాత పోస్టులు చేయమని చెప్తే వాడు ఇంటలేడు అన్నట్టు, ఉల్టా నన్నే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన బూతులు తిడుతుండ అన్నట్టు. సరే నేను మీ దగ్గరకు వస్తా, ఆయన పిలిపిద్దాం. అట్లనే పోస్టులు చేస్తే కుల బహిష్కరణ చేయాల్సి వస్తుంది. ఓకేనా? మీరు అందరు చెప్పాలి మరి.